మన తెలంగాణ నీళ్ళని ఈరోజు ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్లడం చాలా దౌర్జన్యం అని చెప్పాలి. ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అధికారులు ఈరోజు ఆంధ్రాకు నీళ్లు మొత్తం తిప్పుకున్నారు. మొత్తం తిప్పుకొని తెలంగాణకు ఆగం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ లేని టైం చూసి ఆంధ్రాలో గుంటనక్క, ఆ గుంటనక్క పేరు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక, ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మొహం చూపెట్టుకునే దమ్ము లేక ఈరోజు సతమతమైపోతూ రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకుని తెలంగాణ సంపదను, తెలంగాణ నీళ్ళని దోచుకుపోయే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. నాగార్జున సాగర్ డ్యాంపై ఏపీ అధికారుల దౌర్జన్యం. కేఆర్ఎంబి అనుమతి లేకుండానే అక్రమంగా కుడి కాలువకు నీటిని విడుదల చేసుకున్న ఏపీ ఇరిగేషన్ అధికారులు. దీంతో పోటీగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై జల వివాదానికి తెరలేపిన ఏపీ ఇరిగేషన్ అధికారులు. ఇది జరుగుతూ ఉంది. అయితే మీరు చూడొచ్చు, ఈ కుడి కాలువ, ఈ ఎడమ కాలువ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ కుడి కాలువ ఏదైతే ఉందో అది ఏపీకి సంబంధించిన కుడి కాలువ. ఇక ఎడమ కాలువ ఏదో అట్లా కింద జలాలు లైట్గా పోతున్నాయంటే పోతున్నాయి. చూడొచ్చు మనం లైట్గా దీన్ని వదిలిర్రు. అసలు ఇది చూడండి, మొత్తం కంప్లీట్గా వదిలేసిర్రు నీళ్ళని. మనకు కాళేశ్వరం నీళ్లు రాదు, మనకు కృష్ణా నీళ్లు రాదు, సరే శ్రీశైలం నీళ్లు రాదు, నాగార్జున సాగర్ నీళ్ళు కూడా రాదు. మరి ఎందుకు మరి ఇదంతా? ఇంకా దేనికోసం? ఏపీఎం విచ్చడిగా నీళ్ళని తరలించుకుంటూ పోతుంది. మరి మనోడు ఏం చేస్తా ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుక్కుంటూ, గోక్కుంటూ, గీక్కుంటూ, రాక్కుంటూ చేస్తుండే తప్ప ఏదైనా చేస్తున్నాడా? సరే, రేవంత్ రెడ్డికి తగిన మూల్యం రాబోయే రోజుల్లో ఉంటుంది. అది కేసీఆర్ చేతుల్లో ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో ఉంటుందా, లేకుంటే కేటీఆర్ చేతుల్లో ఉంటుందా అనేది అదే సస్పెన్స్. అది కాళేశ్వరం కూలిందని తెలంగాణ రాష్ట్ర రైతాంగాల మరణ శాసనం రాసిన ఈ రేవంత్ రెడ్డిని వాళ్ళైతే వదలరు, ప్రజలు కూడా వదిలే ప్రసక్తే ఉండదు. ఎవరు కూడా అతన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి చాలా వరకు మాటలు అయితే వినబడతా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి చేసిన తప్పేందని చాలామంది అనుకుంటారు. చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతం ఎడారి ప్రాంతంగా ఉండే గతంలో, కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం నీళ్ళు లేక కాలువను నమ్ముకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కళ్ళ ముందు నారెండిపోయిందబ్బా. ఇప్పుడు దాకా ఆ వర్షం పడినా వాళ్ళు నాటేసుకునేటోళ్ళు, సరే కాలువలు వచ్చినా కూడా ఏదైనా చేసుకునేటోళ్ళు. కాలువలో నీళ్లు లేదు, ఏది కూడా లేదు. మరి దేనికోసం, ఏ సంకేతం ఇస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే తెలంగాణ ప్రజల యొక్క భూముల్ని అగ్వా చేసి అమ్ముకుందామనే ఆలోచనలో ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా లేదు. ఇక చంద్రబాబు నాయుడు మెల్లమెల్లగా తెలంగాణ మీద ఆశలు బాగా రేగుతూ ఉన్నాయి కదా, ఆ మనిషికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఆయనను కూడా వదిలే ప్రసక్తి ఉండదు. దుమ్ము దులిసిపోతుంది చంద్రబాబు నాయుడుది. ఆంధ్రాలోనే ఘోరమైన ఓటమిని చూస్తాడు. చూడండి, ఇదే చంద్రబాబు నాయుడు ఈయన తెలంగాణ రాష్ట్రానికి సుక్క నీరు రానియకుండా తెలంగాణ ప్రాంతాన్ని ఒక రకంగా చూసుకుంటూ, ఆంధ్రాను ఒక రకంగా చూసుకుంటూ ఈరోజు 2 విభజనలుగా ఏర్పడడానికి చేసిన గల కారణమే చంద్రబాబు నాయుడు. అట్లాంటి వాడు మళ్ళీ తెలంగాణ మీద చూస్తే ఇక కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి బయటికి రాడు, నా శిష్యుడే అంత చూసుకుంటాడని చెప్పేసి చెలరేగిపోతున్నాడు కదా. పులుసు కారిపోయే రోజు దగ్గరలోనే వస్తుంది. ఆ టైంలో చంద్రబాబు నాయుడిని ఎవరు కాపాడే స్థితిలో కూడా ఉండరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కథ అందరికీ తెలిసిందేనా. ఆయన ఎట్లాంటోడు, ఆయన వ్యవహారం ఏంది, ఆయన వ్యవహార శైలి ఏంది అనేది కంప్లీట్గా ప్రజలకు తెలుసు. ఈరోజు ఆయన చేపట్టిన కొన్ని వ్యవహారాలు చూసుకుంటే తెలంగాణ ప్రజలకు రక్తం మరుగుతుంది ఆయన చేసే కార్యక్రమాలు. ఈ రేవంత్ రెడ్డి కూడా ఆయనకు బాంఛనగిరి, ఈయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఈ పక్క రాష్ట్రాలకు బాంఛనగిరి చేసే వ్యవహారాన్ని తలబెడతా ఉన్నాడు ఇదే రేవంత్ రెడ్డి. మీరు చూసుకోవచ్చు సోదరులారా, తెలంగాణ నీళ్లు మొత్తం దోచుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం దోచుకెళ్లే ప్రయత్నాలు మీరు చూడొచ్చు. ఇక్కడ కేఆర్ఎంబి అనుమతులు లేకుండా ఏపీకి సాగర్ నీళ్లు, త్రిసభ్య కమిటీ నిర్ణయం రాకముందే కుడి కాలువకు విడుదల, శ్రీశైలం నుంచి ఇప్పటికే 11 టీఎంసీలు తరలింపు, కాంగ్రెస్ చేతగానితనం వల్లే తెలంగాణకు తీరని అన్యాయం, నీటి దోపిడీని అడ్డుకోవడంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలం, మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే ఈ నీళ్లు ఈరోజు ఏంటిది అది మనం ఇక్కడ చూడ త్రిసభ్య కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ త్రిసభ్య కమిటీ పెట్టకుండానే వాళ్ళు నీళ్లు తీసుకుపోతున్నారు అధికారులు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే గోక్కునుడు, వాళ్ళ పార్టీలో వాళ్ళతోడే ఆ చిచ్చు రాజేసుకున్నాడు, ఆ లొల్లి పెట్టుకున్నాడు, ఇది చేస్తున్నాడు తప్ప ఈరోజు ఇదంతా డ్రామా చేస్తా, మంచి డ్రామా చేస్తా ఉన్నాడు. ఈరోజు 22A అనే భూముల వ్యవహారం, ఆ స్కాములు బయటికి రాకుండా
ఈ యొక్క జియో 97 ఏదైతే రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజెస్ కింద ఉన్న భూములు విషయం బయటికి రాకుండా ఇవన్నీ ఎందుకంటే డైవర్షన్, ఇవన్నీ పైకి రాకూడదంటే కొండా సురేఖ మ్యాటర్ని తెర మీద తీసుకురావాలనే వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తాడు. జిత్తుల మారే ఆలోచనలు రేవంత్ రెడ్డికే వస్తాయి. రేవంత్ రెడ్డిని కనుక నక్కలు చూస్తే నక్కలే చచ్చిపోతే ఆత్మహత్యలు చేసుకొని అట్లాంటి వ్యవహారాల్లో ఆయన తలదూరుతూ ఉంటాడు. రేవంత్ పాలనంతా భూముల దందాయే, ప్రజల కబ్జాదారులు కాదు. రేవంత్ పెద్ద కబ్జాదారుడు. రాత్రికి రాత్రే పెట్టిన 22A వెంటనే తొలగించాలి. ఇప్పటికే రూపాయలు 30,000 కోట్ల సర్కారీ భూములు తెగనమ్మారు. 22A క్లియరెన్సులకు 30% కమిషన్లు, బ్రోకర్ల దందా. 22A బాధితుల సభలో మాజీ మంత్రి హరీష్ చెప్పాను కదా, రాష్ట్రాన్ని మొత్తం అమ్మేటోడు రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ గారు చెప్పా కదా, చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేకూర్చేటట్టు కేసీఆర్ చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం దోచుకునేది చేస్తూ ఉంటాడు అన్నమాట.